We all know బజ్జీలు తినడం వల్ల చాలా మందికి రోగాలు వస్తున్నాయి. Our department is now proud to announce that there are no more బజ్జీ centers in our state. ఇకపైన మన రాష్ట్రంలో బజ్జీలు వేయడానికి వచ్చిన ఎవరిని అడుగు పెట్టనివ్వను. హైదరాబాద్ అందరికీ అన్నీ వదరా, కొందరికి మాత్రమే అన్నీ ఇస్తుంది. నువ్వు చాలా లక్కీ మామ నేను ఇక్కడ ఉండడం. హైదరాబాద్లో సగం మంది నూడిల్స్ తిని బతికేస్తారు. ఇక్కడ నూడిల్స్ ఎంతో తెలుసా? 25 రూపాయలు. ఎలాగోలా బతికేచ్చు మామ. ఎలాగోలా బతికేయడానికి రాలేదురా, మరి బజ్జీ తినిపించడానికి వచ్చా. నేను నీకు 10,000 ఇస్తా, నా బజ్జీల బండికి అసిస్టెంట్గా ఉండాలి. మామ నువ్వేమని అనుకో, నేను బడ్జెట్ సేల్స్ పెంచడానికి వచ్చా. బడ్జెట్ యూనియన్ ప్రెసిడెంట్ ఎక్కడ? ఐ లవ్ యూ. ఏమరా పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్ను బడ్జెట్ యూనియన్ ప్రెసిడెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా? నువ్వు ఎన్ని నూడిల్స్ షాప్ పెట్టావో చెప్పాలనా? నువ్వు చెప్పు. సిటీలో ఒకరోజు ఫ్రీగా బజ్జీలు పంచబెట్టబోతున్నాం. ఆ సింపతితో మీ కోట్లు వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత పీడ్ అయితే తెలుసా నీకు? మొన్న మహేష్ బాబు పెళ్ళికే 5,000 బజ్జీలైనాయి. మా ఆయన దొబ్బిందా? మొన్న అల్లు అర్జున్ పెళ్ళికే 10,000 బజ్జీలు అయినాయి. ఈసారి ఖర్చులు పెరిగాయి, ఇంకా పావులా వేసుకో. ఈసారి 35,000 బజ్జీలు పంచబెట్టబోతున్నాం. పిండి మొత్తం నేనే ఇస్తాను. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 10 నొక్కుల పనులు ఇప్పించాను. ఎందుకు? బజ్జీలు అమ్మారు. నాకు బజ్జీలు వేసే స్టాఫ్ కావాలా? అరే నేను నీకు తెలుసా? లేదు. అబ్బాయి ఫిర్ కైకుమార్. అరే తెలగుంటే కొట్టకూడదా? ఈగోలా मारने में शौक लगता है. నా బజ్జీ తింటే చెండాలం ఉంటాం, వాడు వీడు చెప్పడం మీద నాకు కూడా తెలియదురా. ఏంట్రా రింగ రోజు? లేదురా, రౌండప్ చేస్తున్నా. నా చుట్టూ తిరిగి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్లో ఎక్కువ తినిపించేస్తా. బజ్జీ వాసన చూస్తే వాడిపోవడమే. నేను బజ్జీలు వేయడానికి వచ్చాను కానీ మనస్ఫూర్తిగా తినిపిస్తలేను. మీరంతా నా బడ్జెట్ స్టాఫ్. ఇక్కడ నుంచి నేను బడ్జెట్ కోఆపరేషన్ చేయబోతున్నాను. మీకు శాలరీ ఇస్తాను, ఏ ఈగోలు లేకుండా పని చేసుకోండి. నువ్వు సికింద్రాబాద్ చూసుకో, మాటిపల్లి, మల్కాజ్గిరి, తుకారం గేట్. శనగపిండి తీసుకొచ్చా, శనగపిండి తీసుకొచ్చా. పిండి నేను కలిపితే నూనెలోన ఉడికితే ఉప్పు ఉంది, కారం ఉంది, గరం గరం బజ్జి వేసేయ్, గరం గరం బజ్జి వేసేయ్, మిరపకాయ ఉడకదురో బగ బగ. నా పేరదోడు పిండి అంటే వేసి పచ్చినది పండినది గరం గరం బజ్జి వేసేయ్.
శానిటైజ్ ఇంకా వేసినాడు మరిపల్లి సీతే సొల్లుగాడు. రాసుకో పిండి అయితే వేస్ట్ చేసేదండి. రాసుకో బజ్జీలే శనగపిండి మన బడ్జెట్ సైజ్ బాగా పెరిగినాయి. అట్లనే మార్పిల్కి మిర్చి తెప్పి ఇది నా ఇలాకా ఉల్లిపాయ చక్క నా బజ్జి తింటే కాలిదాది నిది నాలుకా బజ్జీలే ये मेरा अड्डा है तो तू कहीं करे मिर्ची डाल दे बज्जीले ఇతనే నూడిల్స్ నారాయణ. హైదరాబాద్లో బజ్జీలు ఎలాగున్నాయో నూడిల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఆ నూడిల్స్కి ప్రతినిధే ఈ నూడిల్స్ నారాయణ. ఏంటి హైదరాబాద్లో బడ్జెట్ సైజ్ పెరిగాయంట? ఇక నుంచి హైదరాబాద్లో బడ్జెట్ సైజ్ డబుల్ త్రిబుల్ అవుద్ది. వెల్కమ్ టు జీరో టీవీ. ఈనాటి మన ఫోకస్ బజ్జీల బగబగ. హైదరాబాద్లో ఒకప్పుడు బజ్జీలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. భారీగా వెలిగిన బజ్జీల సేల్స్. నూడిల్స్ బాగా లేకపోవడం వల్లే బజ్జీల సేల్స్ పెరిగాయని ప్రముఖులు అంటున్నారు. మనతో ఇప్పుడు చర్చించడానికి ప్రముఖ శాస్త్రవేత్త బజ్జీల భాస్కర్రావు గారు మరియు నూడిల్స్ నారాయణరావు గారు ఉన్నారు. ఒకప్పుడు బజ్జీలకి ఎంతో ప్రాముఖ్యత అని మీరే అంటున్నారు. మరి తాగుబోతు వాళ్ళు కూడా బజ్జీలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. అది ఒకప్పుడు అంటున్నారు. మరి ఇతరులు కూడా అంటున్నారు. నారాయణ రెడ్డి గారు కూడా నూడిల్స్ కూడా చెప్పండి. బజ్జీలు తింటే తప్ప తప్పని అతను అనట్లేదండి. తప్పు ఒప్ప అతను అంటున్నాడు. కాకపోతే బజ్జీల కన్నా నూడిల్స్కే ఎక్కువ ప్రాముఖ్యత అని అతను అంటున్నాను. బజ్జీలు బాగుంటాయి, నూడిల్స్ బాగోవు. ఇది వాస్తవం మీరు ఒప్పుకోరు అంతే. నూడిల్స్లకి బజ్జీలకు గల డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి, అంటే వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? అదే మొదటి నుంచి నేను చెప్తుంది ఏంటంటేనండి, బజ్జీల్లో మేము స్వచ్ఛమైన మిరపకాయ ఉంటుంది. ఈ నూడిల్స్లో మసాలాలు సాసులు గీసులు అన్నీ వేస్తుంటాం. మీరు చెప్పండి. బజ్జీలు అంటే అది 15 రూపాయలు ప్లేట్ అంటున్నారు. మరి అతను ఏమంటున్నారు 45 రూపాయలు ప్లేట్ పెడుతున్నామండి, మాకే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని అతను అంటున్నారు. మరి మీకే ఎక్కువ ప్రాముఖ్యత మీరు అంటున్నారు. ఇద్దరిట్లో ఎవరిది బెస్ట్ అని మాకు తెలియదు. చెప్తే మీరు ఇప్పుడు డబ్బు గురించి మ్యాటర్ కాదండి. బజ్జీలు అంటే 3 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు ఉంటాయి, నోట్లో ఈజీగా పట్టేస్తాయి. నూడిల్స్ అనుకోండి ఎంత ఉన్నాయి, ఏం పైన. హలో ఏంటండి నూడిల్స్ తక్కువ తినేస్తున్నారు? తక్కువ అంటే తక్కువ. మన ఇతను ఏం చెప్తారు, భాస్కర్ గారు ఏం చెప్తారంటే బజ్జీలు చిన్న సైజు ఉంటే బాగా నూనెపోతాయి అంటున్నారు. నూడిల్స్ ఏమో ఇంత పొడుగా ఉంటాయి అంటున్నారు. మరి మీరేమంటారు అన్న? నూడిల్స్ తింటే లోపలికి వెళ్ళిపోతాయండి. బజ్జీలే నమ్లాలి అంటే పక్కన నమ్లాలి, కారం ఉంటుంది. అంటే దాంట్లో కూడా మసాలా ఎక్కువ ఉండి కడుపు నొప్పి ఆయాసం ఉబ్బసం అని అంటున్నారు. లేదండి అలా ఏం రాదండి, అలా ఏం రాదు. ఎందుకంటే నేను చెప్తున్నానండి, తింటే బాగుంటుంది, కానీ బజ్జీలు తింటే కారంగా ఉంటుంది. అంటే కారం లేకుండా కూడా అతనికి మసాలా కూడా వేస్తారని మనకి విద్య ప్రభుత్వ శాస్త్ర విద్య కూడా అప్పుడే చెప్పారు. మరి ఇతను కూడా చెప్తున్నారు. మరి ఇతని మాటలు మీరు ఎలా తీసుకుంటున్నారు? నేను చాలా హర్ట్ అయిపోయానండి. చాలా ఇది క్వశ్చన్ అండి మనకి భాస్కర్ రెడ్డి గారు, మీ బజ్జీల కార్మికులకి మీరేం సలహా చెప్పాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగారు మీరు. మా కార్మికులకి ఈ నెల నుంచి నూనె ముడి సరుకులు ఫ్రీగా ఇద్దామని అనుకుంటున్నాం. చర్చల్లో కొనసాగుతున్నాయి. చర్చ చెప్తాం. ఇంకా సీఎం దగ్గరికి వెళ్ళి మాకంటూ ఒక ప్రత్యేక స్థలాన్ని, మా పిల్లలకి ఒక బిల్డింగులు, మా ఒక టవర్లో మాకు మల్టీప్లెక్స్ సెపరేట్గా కడిగాలని పిటిషన్ పెట్టబోతున్నాం. అక్కడికి మాత్రం నూడిల్స్ రాకూడదు మాత్రం. ఓకే నారాయణ రెడ్డి గారు, మీరు చెప్పండి. నూడిల్స్ అసలు దగ్గరికి రావద్దంటున్నారు, దానికి మీ ఒపీనియన్ ఏంటి? ప్రజల్లో ఒకరు నూడిల్స్ తింటారు, కొంతమంది బజ్జీలు తింటారు. ఎవరి ఇష్టం వాళ్ళండి. అంటే కాదండి, నూడిల్స్ అంటే ఇండియా వాళ్ళే చేయాలి, చైనా వాళ్ళు చేయొద్దని మన భాస్కర్ రెడ్డి గారు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? చూడండి, మేము ఇక్కడ జాబ్ చేసుకోవడానికి వచ్చాం.
అంతేగాని చైనా వాళ్ళు చేస్తారు. అంటే మీరు అదే చూసుకున్నట్లయితే బజ్జీలు అయితే ఎవరైనా చైనా వాళ్ళు చేశారా అని ఇతను అడిగారు అప్పుడే బ్రేక్ ముందు. మరి మీరు నూడిల్స్ ఏమైనా చైనా వాళ్ళు చేసామంటే అది ఎంతవరకు న్యాయం అంటారు? ఎవరైనా చేయించండి, అది నూడిల్స్ ఇంట్లో కూడా చేసుకుంటారు, నూడిల్స్ మ్యాగీ కూడా చేసుకుంటారు, దాన్ని కూడా చైనీస్ వాళ్ళు అంటారా? మీరేమంటారు బస్రెడ్డి గారు? అతను అలా అంటున్నారు, బయట చూసుకున్నాను. ఓకే, మీరు పోతే పోనీ కానీ నా స్టూడెంట్ మాత్రం ఏం చేయకండి. అన్నా హైదరాబాద్లో బజ్జీల పిండి రాకుండా ఆపేశారన్నా. ఏం తెచ్చుకోలే? ఎలాగో మీ దగ్గర పిండి ఉంటుంది కదా. ఏంట్రా అనుకున్నట్టు బడ్జెట్ సెట్స్ పెంచావు కదా, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళావా? లేదు, డబ్బులు. ప్రముఖ బజ్జీల సేల్స్ మ్యాన్ తరుణ్ బాబు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతను ఇచ్చే సందేశం ఏంటో మనం ఒకసారి చూద్దాం. గుర్తుపెట్టుకో, నీకంటే బాగా బజ్జీలు ఎవరు వేయలేడు ఇక్కడ. నీకు ఎన్ని వేయాలనిపిస్తే అన్ని వేయి. ఎవరి మాట వినొద్దు, చైనీస్ వారి మాట అస్సలకే వినొద్దు. టార్గెట్ 10 బజ్జీలు అయితే ఎయిమ్ ఫర్ 11th బజ్జీ. చూస్తే నోరిపోవాలంతే. బజ్జీలు వేసాయి లేకపోతే చచ్చిపో. నీ వల్ల ఏ ఉపయోగం లేదు. చల్ హట్. గుర్తుపెట్టుకో, నీకంటే బాగా బజ్జీలోడు వేయలేడు ఇక్కడ. నీకు ఎన్ని వేయాలనిపిస్తే అన్ని వేయి. ఎవడి మాట వినొద్దు, చైనీస్ వాడి మాట అస్సలే వినొద్దు. నీ టార్గెట్ 10 బజ్జీలు అయితే ఏం ఫర్ ద 11th బజ్జీ. చూస్తే నోరూరిపోవాలంతే. చల్.